ఈ వీడియోలో చూపించిన కథ, పాత్రలు పూర్తిగా కల్పితం. ఎవరి నిజ జీవితంతో దీనికి సంబంధం లేదు. ఈ కథ ఉద్దేశం కేవలం మంచి ఆలోచనలు, మంచి సందేశం ఇవ్వడం. వీరవర్మ రాజ్యానికి రాజు. కాని అతని మనసులో ప్రశాంతత లేదు. ప్రజలు ఎంత సంపాదించినా ఇంకా ఏదో కావాలని ఏడుస్తున్నారు. అసలు జీవితానికి అర్థమేమిటి అని తెలుసుకోవడానికి మారువేషంలో అడవికి వచ్చాడు. అక్కడ ఒక చెట్టు కింద బోధి అనే వ్యక్తి ఆనందంగా గంతులేస్తూ కనిపించాడు. ఓయ్, ఎవరయ్యా నువ్వు? ఒంటిమీద సరిగ్గా బట్టలు కూడా లేవు. తినడానికి తిండి ఉందో లేదో కూడా తెలీదు. కాని చిన్నపిల్లాడిలా గంతులేస్తున్నావు. నీకు పిచ్చా? అవును బాటసారి, నాకు పిచ్చే. ఆనందం అనే పిచ్చి. మరి నీ ముఖమెందుకలా వాడిపోయింది? నీకేమైనా జబ్బు చేసిందా? విచారమనే జబ్బు? నాకు జబ్బా? నేనెవరో తెలుసా? నేను ఈ దేశపు... సరే, వదిలే. నేనొక ధనవంతుణ్ణి. నా దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ నాకు నిద్ర పట్టడం లేదు. నీ దగ్గర ఏమీ లేకపోయినా ఇంత ఆనందంగా ఎలా ఉన్నవు? నా దగ్గర ఏమీ లేదు అని ఎవరు చెప్పారు? నా దగ్గర 3 రహస్యాలున్నాయి. అవి నీ దగ్గర లేవు. అందుకే నువ్వు పేదవాడివి, నేను ధనవంతుడిని. బోధి రాజును నది ఒడ్డుకు తీసుకెళ్లాడు. నా ఆనంద రహస్యం తెలియాలంటే నువ్వా పెద్ద రాయిని ఎత్తిపట్టుకోవాలి. ఇదెంత పని? ఒక రాయి ఎత్తితే ఆనందం వస్తుందా? బాగుంది. ఇప్పుడు అలాగే పట్టుకుని మన సంభాషణ కొనసాగిద్దాం. చెప్పు బాటసారి, నువ్వు రోజుకి ఎన్ని సమస్యల గురించి ఆలోచిస్తావు? రాజ్యం అన్నాక 100 సమస్యలుంటాయి. శత్రువుల భయం, పన్నులు, ప్రజల గొడవలు, అబ్బో చాలా ఉంటాయి. మరి అవన్నీ ఎక్కడ మోస్తున్నావు? ఎక్కడ మోయడమేంటి? నా తలమీదే, నా ఆలోచనల్లోనే. అక్కడే ఉంది సమస్య. ఆ రాయి బరువుగా ఉందా? అవును, చేతులు నొప్పి పడుతున్నాయి. దీన్ని కింద పడేనా? వద్దు, ఇంకాసేపు పట్టుకో. నీ సమస్యలు కూడా అంతే. నిన్న జరిగిన గొడవని ఈరోజు కూడా తలమీద మోస్తే అది బరువు కాక ఏమవుతుంది? మొదటి రహస్యం, గతాన్ని కింద పడేయడం. నువ్వా రాయిని కింద పడేస్తేనే నీ చేతులకు విశ్రాంతి దొరుకుతుంది. నీ సమస్యల గురించి ఆలోచించడం మానేసి వాటి పరిష్కారం గురించి ఆలోచించు. అబ్బా, ఎంత హాయిగా ఉందో. నిజంగానే నేను నా సమస్యల్నే నా మీద నేనే మోస్తున్నాను కదా. అంటే సమస్య గురించి కాదు, పరిష్కారం గురించి ఆలోచించాలి. సరే, గతాన్ని వదిలేశాను. కానీ రేపటి భయం నన్ను వెంటాడుతోంది కదా. రేపు నా ఆస్తి పోతే, రేపు నాకు జబ్బు చేస్తే, రేపు నా ప్రజలు నన్ను ద్వేషిస్తే? దీనికి సమాధానం చెప్పాలంటే నీకొక కథ చెప్పాలి. ఒక ఊరిలో రంగడు అనే పిసినారి ఉండేవాడు. రంగడు ఎంత ధనవంతుడంటే 7 తరాలకు సరిపడా బంగారముంది. కాని అతనికొక భయం పట్టుకుంది, రేపు నాకు తిండి దొరకకపోతే అని. అందుకే అతను రోజుకి పిడికెడన్నం మాత్రమే తినేవాడు, మిగతాది దాచుకునేవాడు. ఒకరోజు యమధర్మరాజొచ్చాడు. రంగా, నీ టైం అయిపోయిందిరా అన్నాడు. రంగడు ఏడ్చాడు. అయ్యో, ఇప్పుడే కాదు, నేను సంపాదించిందాంట్లో 10% కూడా అనుభవించలేదు అన్నాడు. యమధర్మరాజన్నాడు, నీ ఆస్తిలో సగమిస్తావా? 1 గంట టైమిస్తాను అన్నాడు. రంగడన్నాడు, మొత్తమిస్తాను. అప్పుడు యమధర్మరాజు నవ్వి అన్నాడు, ప్రాణం విలువ ఆస్తితో కొనలేదు అని తీసుకుపోయాడు. చూసావా బాటసారి, రంగడు రేపుకోసం బ్రతికి నేడు చనిపోయాడు. నువ్వు కూడా రేపు ఏం జరుగుతుందో అని భయపడితే ఈ క్షణంలో ఉన్న అందమైన వెన్నెలని, ఈ చల్లని గాలిని మిస్సవుతావు. 2వ రహస్యం, వర్తమానంలో బ్రతకడం. రేపు అనేది లేదు, నిన్న అనేది గడిచిపోయింది. ఉన్నది ఇదొక్కటే. ఎంత వింత మనిషి! ఇంత డబ్బు పెట్టుకుని కూడా ఒక్కరోజు సుఖంగా బ్రతకలేదా? అతను బ్రతికుండగానే చనిపోయినట్టే కదా. రేపు కోసం బ్రతికి
ఈ రోజున కోల్పోయాడు. నిజమే, నేను కూడా రేపు రేపు అని అనుకుంటూ ఈరోజు జీవించడమే మర్చిపోయాను. అప్పుడే రాజుకు వర్తమానంలో జీవించడం ఎంత ముఖ్యమో అర్థమైంది. ఉదయాన్నే బోధి రాజును ప్రశాంతమైన సరస్సు దగ్గరకు తీసుకెళ్లాడు. రా, ఈ నీటిలో చూడు. ఇప్పుడు నీకు ఏం కనిపిస్తోంది? నేను కనిపిస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు సరిగ్గా కనిపించడం లేదు. నా ముఖం ముక్కలు ముక్కలుగా ఉంది. నీ మనసు కూడా అంతే. కోరికలు అనే రాళ్లు విసిరితే మనసు కదులుతూనే ఉంటుంది. అప్పుడు నీకు నువ్వు ఎవరో తెలియదు. ఎప్పుడైతే కోరికలు ఆగిపోతాయో మనసు నిలకడగా మారుతుంది. అప్పుడే నీ లోపల ఉన్న దేవుడు నీకు కనిపిస్తాడు. మూడవ రహస్యం, నీ లోపల వెతకడం. సంతోషం వస్తువుల్లో లేదు, నీ మనసు నిశ్చలత్వంలో ఉంది. అంటే నా మనసు కూడా కోరికల వల్ల ఇలాగే కదులుతోంది అన్నమాట. కోరికలు ఆగితేనే నిజంగా నేనెవరో నాకు తెలుస్తుంది. నువ్వు సామాన్యుడివి కాదు. నాకు నిజంగా కళ్ళు తెరిపించావు. నేను రాజుని అని గర్వపడ్డాను. కాని నేను శాంతి కోసం అడుక్కునే బిచ్చగాడిని అని ఈరోజు అర్థమైంది. ఈ రోజు నుంచి నేను నిజమైన రాజులా బ్రతుకుతాను. వెళ్ళు నాయనా. సింహాసనం మీద కూర్చున్నా సరే సన్యాసిలా ఆలోచించు. అప్పుడే ప్రజలను ప్రేమించగలవు. సింహాసనం మీద కాదు, నా మనసు మీద రాజ్యమేలుతాను. వీరవర్మకు 3 రహస్యాలు అర్థమయ్యాయి. గతాన్ని వదిలేయడం, వర్తమానంలో జీవించడం, తన లోపలే సంతోషాన్ని వెతకడం. రాజు ఇక నిజమైన రాజులా ఆలోచించి ప్రజలను ప్రేమించే నాయకుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. సంతోషమనేది బయట దొరికేది కాదు, మనసులో పుట్టేది. మిత్రులారా, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకోసం చివర్లో ఒక స్పెషల్ ఎడిషనల్ క్లిప్ కూడా ఉంది. కమాన్, స్టార్ట్ అవ్వు ప్లీజ్. ఇప్పుడు కాదు. అసలు ఈ టైంలో ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. నో సిగ్నల్. ఒక్క పాయింట్ కూడా లేదా? ఇంజిన్ మొత్తం సీజ్ అయినట్టుంది. ఈ వర్షంలో ఏం చేయాలి? అక్కడ ఏదో ఇల్లు ఉన్నట్టుంది. అదృష్టం బాగుంటే ఎవరైనా ఉండొచ్చు. ఎవరూ లేరా? హే, ఎవరైనా ఉన్నారా? ఇది పాడుబడిన ఇల్లా, లేక ఎవరైనా ఉంటున్నారా? ఎవరది? దారి తప్పిన బాటసారా, లేక విధి తీసుకువచ్చిన అతిథా? చూడండి, మీకు డబ్బులు కావాలంటే ఇస్తాను. నా దగ్గర చాలా క్యాష్ ఉంది. నాకు కొంచెం తాగడానికి వాటర్ ఇస్తారా ప్లీజ్? డబ్బు? ఇక్కడ నీ డబ్బు చెల్లదు నాయనా. ఇక్కడ కాలం మాత్రమే విలువైనది. నీ దగ్గర కాలం ఉందా? కాలమా? మీరు ఏం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావడం లేదు. నాకు కేవలం కొంచెం సాయం కావాలి. రా, ఆ మంట దగ్గర కూర్చో. ఎన్నో ఏళ్లుగా నీలాంటి అతిథి కోసమే ఈ ఇల్లు ఎదురు చూస్తోంది. అత, అసలు నువ్వు ఒంటరిగా ఈ దట్టమైన అడవిలో ఈ పాత బంగ్లాలో ఎలా ఉంటున్నావు? నీకు కనీసం భయం వేదా? భయం ఎవరికి నాయనా? ఉన్నవాడికా, లేనివాడికా? అంటే ఏం మాట్లాడుతున్నావు? ఎవరికైనా ప్రాణం మీద తీపి ఉంటుంది కదా, భయం ఉండదా? చూడు విక్కీ, నీ దగ్గర కారు ఉంది, జేబులో డబ్బు ఉంది. అందుకే అవి పోతాయేమో అని నీకు భయం. కానీ నా దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. అందుకే నాకు భయం లేదు. అసలు నీ దృష్టిలో భయం అంటే ఏంటి? భయం అంటే ఏముంది తాత, చనిపోతామేమో అని. కానీ నా దగ్గర డబ్బు ఉంది. నాకు ఏదైనా అయితే కాపాడటానికి సెక్యూరిటీ ఉంటుంది, హాస్పిటల్స్ ఉంటాయి. డబ్బు ఉంటే దేన్నైనా కొనొచ్చు. మరణాన్ని నీ సెక్యూరిటీ గార్డులు ఆ మృత్యువుని గేటు దగ్గరే ఆపేస్తారా? చూడు తాత, నువ్వు తత్వాలు చెప్పడానికి నన్ను పిలిచావా? నేనిక్కడ వర్షం తగ్గే వరకు ఉండటానికి వచ్చాను. భ్రమలో ఉన్నావు నాయనా. కాలం మూడితే నీ డబ్బు కైతం మొక్కతో సమానం. సరే, ఒక కథ చెప్తాను విను. జమీందారు నీకంటే ఎక్కువ అహంకారం ఉన్నవాడు. ఆ జమీందారు పేరు గజపతి. నీలాగే అహంకారి. యమధర్మరాజు కూడా తన కోటలోకి రాలేడనుకున్నాడు. కాని ఒకరోజు కలలో మృత్యువు కనిపించి, రేపు సాయంత్రం ఉత్తర దిక్కున నీ ప్రాణం పోతుంది అని చెప్పింది. గజపతి భయపడి గుర్రం ఎక్కి 100 మైళ్ల దూరంలో ఉన్న మరో రాజ్యానికి పారిపోయాడు. అక్కడ ఒక గుహలో దాక్కుని హమ్మయ్యా, ఇప్పుడు మృత్యువు నన్ను వెతకలేదనుకున్నాడు. అప్పుడే అక్కడ ఒక సింహం ఇలా అంది, ఓ గజపతి, నీ ప్రాణం ఇక్కడే పోవాలని రాసి ఉంది. నువ్వు అంత దూరం నుంచి రావేమో అని కంగారు పడ్డాను.
కానీ నువ్వే వచ్చి నా పని సులభం చేశావు. చూసావా విక్కీ, మనం భద్రత కోసం పరిగెడుతున్నాం అనుకుంటాం, కానీ మనం పరిగెత్తేది మరణం వైపే. నువ్వు చెప్పింది నిజమే తాత, కానీ ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నువ్వెవరసలు? నేను కూడా ఒకప్పుడు నీలాగే దారి తప్పిన ప్రయాణికుడిని. నీలాగే ఈ బంగ్లాలోకి వచ్చాను. ఈ కథ విన్నాను, కానీ నేను మారలేదు. అందుకే ఇక్కడే ఉండిపోయాను. విక్కీ, ఈ బంగ్లాలో మనుషులు ఎవరూ లేరు. నేను చనిపోయి 50 ఏళ్లయింది. అయ్య బాబోయ్, కొంప ముంచావు కదరా ముసలోడా! మొదటి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. నిన్న రాత్రి జరిగింది కలనా లేక నిజమా? జీవితం చిన్నది మిత్రమా. అహంకారాన్ని వదిలే ఆనందాన్ని పంచు. ఈ వీడియోని చివరి వరకు చూశారంటే మీకు కథ నచ్చినట్టే. ఇలాంటి 3D స్టైల్ కథలు మరిన్ని కావాలంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి కథలు ఇంకా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సపోర్ట్ నాకు పెద్ద మోటివేషన్.